అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మరి ఒక వారం మనం ఈ రీతిగా కలుసుకొని దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నా. నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నువ్వు నీతిమంతుడవు, యథార్థవంతుడవు, నిరంతరం మా జీవితాలను కట్టుచున్నవాడవు, మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు, మా కుటుంబాలను కట్టగలిగిన దేవుడవు. అయ్యా, మేము జీవిస్తూ ఉన్న జీవన విధానంలో నీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని కాపాడుచు, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, మా జీవితాలలో ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్న గొప్ప దేవుడివై ఉన్నాం. అందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా, ఇదిగో మీ యొక్క మహా ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును విమోచకుడివై ఉన్న యేసు దివ్యనామములో స్తుతిగా నీ మనవులను మీకు అర్పించుకొని యేసు నామంలో పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం గతించిన 2 వారాల నుండి అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉన్నాం. అబ్రహాము అధికమైన ఆశీర్వాదాన్ని పొందటానికి మొదటి పాయింట్ ఆయన యొక్క సన్నిధిలో నడుచుట అని జ్ఞాపకం చేస్తున్నాం. నిందారహితుడిగా నడవాలి, ఎలా నడవాలో చూశాం. అలాగే పోయిన వారము ఆయన సన్నిధిలో నివసించుట, ఆయన సన్నిధిలో నిలుచుట అనేది మనం చూసాం. ఎలా నిలవాలి, ఎందుకు నిలవాలి అనేది మనం గత వారం చూసాం. మూడో విషయం, ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనములో అబ్రహాము తన యొక్క దాసుడైన ఎలియాజరుతో అంటూ ఉన్న మాట, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ దేవుని యొక్క సన్నిధి నీతో వచ్చును అని ఎలియాజరుతో అబ్రహాం మాట్లాడుతున్నాడు. అబ్రహాము నేను దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. కనుక అత్యధికమైన ఆశీర్వాదం పొందాలంటే మూడవదిగా ఆయన సన్నిధిలో జీవించుట. ఈ 3వ మాటల గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. లోకంలో ఒక సామెత ఉన్నది, కాకి వలె కలకాలం జీవించుట కంటే హంస వలె కొద్ది కాలం బ్రతుకుట మేలు అని ఒక సామెత ఉంది. అంటే మరి కాకి గురించి, కాకి యొక్క లక్షణాల గురించి మనం తెలుసు, అవి ఎలాగ ఉంటుందో అనేది. మరి హంస ఎలా ఉంటుంది? అది తెల్లగా ఉంటుంది, అది పరిశుద్ధతకి. కాకి నలుపు, మరి అది తినే ఆహారం కానీ, అది ఉండే విధానం కానీ మనకు తెలుసు. కనుక ఈ కాకి లాంటి జీవితం కన్నా హంస లాంటి జీవితం మంచిది అన్న ఆ సామెతని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే, అబ్రహాం అంటున్నాడు ఆయన సన్నిధిలో జీవించడం ద్వారా ఒకటి ఆయన సన్నిధి మనతో వస్తుంది అని చెబుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మన కార్యములు సఫలము చేయను అని తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తే దేవుని సన్నిధి నీ తోడుకొనటమే కాక నీ యొక్క జీవితము విజయవంతంగా ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు. దేవుడు నీ మార్గాన్ని సరళం చేసి నువ్వు చేపట్టిన ప్రతి పనిని కూడా ఆయన దీవిస్తాడు అని అబ్రహాం యొక్క జీవితంలో నుండి మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అయితే మరి అబ్రహాము ఎలా జీవించాడు? అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నవారు అబ్రహాంని ఎలా చూచారు అని అంటే, ఆదికాండం యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనములో అబ్రహాం యొక్క వంశావళిలో ఉన్నటువంటి వారు, అంటే ఆయన వంశీకులు, తరతరాలు 2000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి యూదులు, అనగా యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి యూదులు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. అంటే మనం ఎవరైనా సరే, మన ఒక మంచి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి చెప్పుకోవటానికి ఇష్టపడతాం. పలానాయన మా బంధువు అండి, పలానాయన మా అన్నయ్య అండి, అలా చెప్పుకుంటా ఉంటాం. అదే అతను చెడ్డవాడైతే అతని గురించి మనం చెప్పుకోం. అతని చుట్టాలు లేదా బంధువులకు తెలియజేయడానికి కూడా మనం ఇష్టపడం. కానీ ఇక్కడ వీళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. అంటే అబ్రహాము జీవించిన విధానం ఎలా ఉందో చూడండి. అన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు అబ్రహాం పిల్లలుగా చెప్పుకోవడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. రెండవదిగా మరి వ్యాపార సహచరులు, అనగా అబ్రహాం వెళ్ళిన ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆయన జీవితాన్ని చూసి ఆయన ఏమంటున్నారంటే, ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతూ వెళ్తే అక్కడ వారు అంటూ ఉన్న మాట, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అని అంటున్నారు. ఆయనకి ఇచ్చిన బిరుదు చూడండి, మహారాజు. అంటే ఆయన జీవన విధానం చూసి ఆయన మహారాజుతో గురించి మాట్లాడుతున్నారు.
మూడవదిగా మరి దేవుని ఎరగనటువంటి, ఆ దేవుని నమ్మనటువంటి ప్రజలు, అబీమెలెకు వారి యొక్క సైన్యము, వారి సేనాధిపతులు, ఆ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని వారు చెబుతున్నారు. అంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట అతని యొక్క దీవెని చూసిన ఆ ప్రజలు నిజంగా నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నీ తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ విధంగా దీవించబడ్డా అని అబ్రహాము యొక్క జీవన విధానాన్ని చూసిన ఆ దేవుని ఎరగని ప్రజలు ఆయన దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన భార్య అంటుంది, నువ్వు నా యజమానుడు అంటుంది. 1 పేతురు పత్రిక 3:6. మరి శారా జీవితం ఏమన్నా ఎంతో మరి ఆయన అనుకుని కొనిపెడుతూ ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటూ మరి ఆయనకి ఎలాంటి కష్టం కలగకుండా ఏమైనా చేశాడంటే అసలు ఉన్నాయన్నీ కూడా విడిచిపెట్టి బయలుదేరాడు. మరి మార్గంలో ఎన్నో కష్టాలు, అవరోధాలు, ఇబ్బందులు. ఓసారి అన్నాడు, నువ్వు నా భార్య అని చెప్పమని, నా చెల్లి అని చెప్పమన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య వారు ప్రయాణాన్ని కొనసాగించారు. మరి ఇలాంటి ప్రయాణంలో ఉన్నప్పుడు ఏ భార్య అయినా భర్తనే మెచ్చుకుంటుందా? ఆ భర్తనే నాకెందుకు ఈ కష్టాలు, అసలు నా జీవితంలోకి వచ్చిన కాంచే నా దరిద్రం ఎలా చుట్టుకుందా అని ఏదో కూడా గొనుగుతా ఉంటారు. కానీ ఏమేమంటుందో తెలుసా? ఆయన నా యజమానుడు అని ఆయనకు లోబడిందంట. అంటే దేవునితో అతనికి ఉన్నటువంటి ఆ రిలేషన్ని ఈ యొక్క శారా గుర్తించింది కనుక ఆయనకి లోబడటానికి, ఆయన యజమానుడు అని పిలవటానికి ఆమె ఇష్టపడుతుంది. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే యెషయా 41:3 ఆయన అంటూ ఉన్నాడు, నీవు నా స్నేహితుడవు అని దేవుడు అంటూ ఉన్నాడు. అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా భావించాడు. ఎంత గొప్ప జీవితం! ఇలాంటి జీవన విధానం అంటే లోకంలో ఉన్న మరి యూదులు, ఆయన వంశంలో ఉన్నవారు మేము ఆయన సంతానం అని చెప్పుకుంటున్నారు. అలాగే ఆయనతో సహచరులుగా ఉన్నటువంటి వారు మహారాజులు చెబుతూ ఉన్నారు. దేవుని ఎరగని ప్రజలు దేవుడిని తోడుగా ఉన్నాడని, భార్య నా యజమానుడు అని చెబుతుంది, దేవుడు నా స్నేహితుడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే మరి ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండటానికి కారణం ఏంటి అని అంటే అతని యొక్క పరీక్ష. దేవుడు అతన్ని పరీక్షించిన ప్రతి పరీక్షలో ప్రతి పరీక్షలో కూడా అతడు పాస్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన కలగజేశాడు. ఏంటైనా మొదటిగా మనం చూస్తే ఆదికాండం 12:4 ఆయన విధేయతకి పరీక్ష పెట్టాడు దేవుడు. విధేయత అంటే ఇతడు నాకు లోబడతాడా లేదా, ఇతడు నా మాటలకి, నా అధికారానికి లోబడతాడా లేదని అతను పరీక్షించాడు. ఆ పరీక్షలో నిలబడ్డాడు కనుక ఫలభరితమైనటువంటి ఆ జీవితంలో ఆ ఫలభరితమైన ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోగలిగాడు. అలాగే రెండవదిగా 13:8 ఆయన ఉద్దేశానికి అనగా నీ బంధువులు విడిచిపెట్టినట్టే లోతును వెంట పెట్టుకెళ్ళాడు. ఇప్పుడు లోతును విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఇతడు దేనికి లోబడతాడు? బంధువుకు లోబడతాడా, నాకు లోబడతాడని అక్కడ పరీక్ష పెట్టాడు. అయితే దేవుని యొక్క పరీక్షలో దేవుని ఉద్దేశానికి ఆయన లోనే ఆయన గెలిచినట్లుగా తన లోతును కూడా విడిచిపెట్టి ఆయన ఒక మార్గం, ఈయన ఒక మార్గాన్ని వెళ్ళినట్లుగా మనం వాడు చూస్తాం. ఆ తర్వాత 15వ చూస్తే 3-6 అతని విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు. నేను నిన్ను దీవిస్తా, నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. అయితే ఎక్కడ సంతానం, నాకేమి ఇచ్చిన సంతానం లేదని బాధపడుతుంటే నేను సర్వశక్తిమంతుడిని, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నేను ఇస్తాను అని చెప్పాడు. అయితే అది అతను నమ్మాడు, అది నీతిగా ఎంచబడను అని వ్రాయబడింది. కనుక అతని విశ్వాసములో కూడా అతను నిలబడ్డాడు. దేవుడు నా సంతానాన్ని ఇస్తాడు అని అతను నమ్మాడు. ఆ విశ్వాస పరీక్షలో కూడా అతను గెలిచాడు. ఆ తర్వాత 4వ పరీక్ష అతని ప్రేమను పరీక్షించాడు. తన కొడుకుని బలిగా ఇవ్వమన్నాడు 22వ ఆదికాండంలో. అయితే ఆ విషయంలో కూడా అతడు ఆ పరీక్షలో, ఆ ప్రేమ పరీక్షలో కూడా అతడు గెలిచాడు కనుక దేవుడు అతన్ని స్నేహితుడిగా భావించాడు. మరి ఆయన యొక్క భార్య యజమానిగా భావించింది. మరి లోకంలో ఉన్నటువంటి వారు దేవుడు మీతో ఉన్నాడు అని వారు చెప్పగలుగుతూ ఉన్నారు. ఈ దినాన మనము లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఎలా జీవిస్తున్నాం, నీ సాక్ష్యం ఎలా ఉంటుంది లోకంలో? ఒక తాగుబోతు అనే, ఒక తిరుగుబోతు అనే, ఒక జోతగాడు అనే, ఒక కోపిష్టు అనే, ఒక కుటుంబాన్ని పట్టించుకోవడనే, లేదా కుటుంబం అంటే బాధ్యత లేనివాడనా, ఎలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని లోకంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ దేవుని ఎదుట నువ్వు కలిగి ఉన్నావా? భక్తుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నేను జీవించి ఇదిగో మీ మధ్య నేను ఆనందంతో సంతోషంతో ఉంటూ ఉన్నాను.
ఎవరిలో జీవిస్తూ ఉన్నాడంట? ప్రభునందు జీవిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 2:20 అంటాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా, నేను జీవించే జీవితం నాది కాదు అన్నాడు. అని అపోస్తుల కార్యములు 20:18-21 వరకు అక్కడున్న ప్రజల మధ్య నిలబడి అంటున్నాడు, నేను దేవుని ఎదుట ఎలా నడిచాను, ఎలా దేవుని సేవించాను, ఎలా దేవుని ఎదుట సాక్షిగా ఉన్నాను మీకు తెలియదా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట యథార్థంగా నడిచాడు, దేవుని ఎదుట యథార్థంగా జీవించాడు ఆయన. అందుకనే ఆయన ఆ మాట అనగలుగుతూ ఉన్నాడు. ఆ మాట అనగలగటమే కాదు, ఆయన సవాల్ ఇస్తున్నాడు, నేను దేవుని ప్రభువుని పోలి నడిచా, మీరు నన్ను పోలి నడవండి అని అపోస్తలుడైన పౌలు చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు. మరి పౌలు అయితే నేను క్రీస్తుతో సిలువ వేయబడి నేను జీవించే జీవితం నాది కాదు, ప్రభువుదే, కనుక నేను ప్రభువుని పోలి నడుస్తున్నా, మీరు నన్ను పోలి నడవండి అని పౌలు చెప్పగలిగాడు. అలా చెప్పగలిగే జీవన విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ రోజున నీవు దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నావు? నువ్వున్న ప్రజల మధ్య నీ యొక్క సాక్ష్యం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి పరీక్షించుకో. నేను చూచినప్పుడు దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడా అని అబ్రహాముకి బిరుదునిచ్చిన దేవుడే నీకు ఆ బిరుదు ఇవ్వగలడా? అలాంటి బిరుదు కలిగిన వ్యక్తిగా నీ జీవన విధానం అన్నదా? ఒకసారి సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధుడ నాన్న, ఇదిగో కొన్ని మాటలు అబ్రహాము జీవితంలో చూస్తూ ఉన్నా కనుక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో అయ్యా, వారి యొక్క జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదం పొందటానికి నీ ఎదుట అయ్యా వారు నిందారహితులుగా నడవగలిగినట్లుగా, నీ ఎదుట నిందారహితులుగా నిలవగలిగినట్లుగా, నీ ఎదుట అయ్యా నిందారహితమైన జీవన విధానాన్ని కలిగి ఉండినట్లుగా మీరు ఆశీర్వదించి మీరే మహిమను పొందమని వారి ప్రతి అక్రతలో తీర్చండి, అనారోగ్యాలను విడిపించండి, వారు ఏ లేమితో ఉన్నారో ఆ లేమిని కలివిగా మార్చండి, మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మ మేము తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసముతో మనవరడి పుణ్యం నామ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు పునరుద్ధానుడైన క్రీస్తు వారి కృప, అన్యోన్య సహవాసమును అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా తోడై ఉండి దీవించును కాక. ఆమె. మీ అందరికి వందనాలు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నా ఫోన్ నెంబర్ పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. 9849307137 నెంబర్ పంపించండి. మీ కొరకు రెగ్యులర్గా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యు.